హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు 22A టెన్షన్. పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన ప్లాట్ల రిజిస్ట్రేషన్. 22A జాబితాలో రాష్ట్ర వ్యాప్తంగా 30.7 లక్షల ఆస్తులు. రీసేల్ మార్కెట్ పై పెరుగుతోన్న ఆందోళన. రుణాలు ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్న బ్యాంకులు. ప్రత్యేక కమిటీ కోరుతోన్న రియాలిటీ రంగం. ఒకప్పుడు ప్రభుత్వ అనుమతులతో నిర్మించిన అపార్ట్మెంట్స్ లో ఇప్పుడు నో రిజిస్ట్రేషన్. మీరు వింటున్నది నిజమే. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ను కొత్త టెన్షన్ వెంటాడుతోంది. దిల్సుఖ్ నగర్ నుంచి గండిపేట వరకు చాలా ప్రాంతాల్లో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. 22A జాబితాలో లక్షలాది ఆస్తులు ఉండటంతో అదే పరిస్థితి మరికొంతకాలం కొనసాగితే రీసేల్ మార్కెట్కు గట్టి దెబ్బ తగులుతుందా? ఈ సమస్య పరిష్కారానికి ఎంత సమయం పడుతుంది? ఇండస్ట్రీ నిపుణులు ఏం చెబుతున్నారు? 22A ఇది తెలంగాణ రియల్ ఎస్టేట్ ను వణికిస్తోంది. రాష్ట్రంలోని భూ యజమానులంతా ఎక్కువ ఆందోళనకు గురి చేస్తున్న అంశాల్లో ఇదొకటి. ఒకసారి ఆస్తి 22A నిషేధిత జాబితాలో చేరితే రిజిస్ట్రేషన్ నిలిచిపోతుంది. అమ్మకాలు ఆగిపోతాయి. బ్యాంకు రుణాలు కూడా కష్టమవుతాయి. దీంతో వేలాది కుటుంబాలు తమ సొంత ఆస్తిని కూడా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. రిజిస్ట్రేషన్ల శాఖ రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 41.94 కోట్ల చదరపు గజాల వ్యవసాయేతర భూములు, ఆస్తులు ప్రస్తుతం 22A నిషేధిత జాబితాలో ఉన్నాయి. మరోవైపు 22A జాబితాలో సుమారు 30.7 లక్షల ఆస్తులు ఉన్నాయని సమాచారం. అయితే వీటిలో ప్లాట్లు మాత్రమే కాకుండా భూములు, ఫ్లాట్లు, ఇతర ఆస్తులు కూడా ఉన్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలోనే. ఎందుకంటే ఈ జిల్లాల్లోనే రియల్ ఎస్టేట్ లావాదేవీలు అధికంగా జరుగుతున్నాయి. దిల్సుఖ్ నగర్, శ్రీనగర్ కాలనీ, కుక్కట్పల్లి, మియాపూర్, బాచుపల్లి, మణికొండ, కొండాపూర్, నార్సింగి, గండిపేట వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ అనుమతులతో నిర్మించిన పాత అపార్ట్మెంట్ల రీసేల్ రిజిస్ట్రేషన్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫ్లాట్ యజమానులు చెబుతున్నారు. దీంతో కొనుగోలుదారుల్లో సందేహాలు పెరుగుతున్నాయి. రీసేల్ మార్కెట్ మందగిస్తోంది. రుణాల మంజూరులో బ్యాంకు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. పెట్టుబడిదారులు కూడా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు ఎలాంటి సమస్య లేకుండా కొనుగోలు చేసిన ఫ్లాట్లకే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అడ్డంకులు రావడం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం 22A జాబితా ప్రక్షాళనను వేగవంతం చేసింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. పహాణీలు, సెత్వార్ రికార్డులు, లింకు డాక్యుమెంట్లు, టైటిల్ డీడ్లు, ప్రభుత్వ పట్టాలను తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. గ్రామఖండం ఇళ్లు, ప్రభుత్వం గతంలో కేటాయించిన అసైన్డ్ ఇళ్లు, ప్లాట్లు, ప్రైవేటు పట్టా భూములు, చట్టబద్దమైన యాజమాన్యం ఉన్న ఆస్తులను గుర్తించి అర్హత లేని వాటిని 22A జాబితా నుంచి తొలగించేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ధరణి, రిజిస్ట్రేషన్ రికార్డులను ఒకే విధంగా సమన్వయం చేసే పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే వేలాది కుటుంబాలకు తమ సొంత ఆస్తులపై పూర్తి హక్కులు లభించనున్నాయి. ఆస్తులను విక్రయించడం, వారసత్వ బదిలీలు చేయడం, బ్యాంకుల నుంచి గృహ లేదా వ్యాపార రుణాలు పొందడం సులభం కానుంది. అదే సమయంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొనుగోలుదారుల విశ్వాసం కూడా తిరిగి పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధులు కోరుతున్నారు. హెచ్ఎండిఏ, అప్పటి హుడా, హౌసింగ్ బోర్డు అనుమతులతో నిర్మించిన అపార్ట్మెంట్లకు ప్రత్యేక రక్షణ కల్పించాలని, ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయిన ఆస్తులకు ప్రత్యేక ధృవీకరణ విధానం తీసుకురావాలని సూచిస్తున్నారు. అలాగే 22A వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో ఫాస్ట్ ట్రాక్ వ్యవస్థను అమలు చేయాలని కోరుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ భూములను కాపాడటం, మరోవైపు నిజమైన భూ యజమానులకు న్యాయం చేయడం, ఈ రెండిటి మధ్య సమతుల్యత సాధించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది. ప్రస్తుతం జరుగుతున్న 22A ప్రక్షాళన పారదర్శకంగా, వేగంగా పూర్తయితే లక్షలాది కుటుంబాల ఆస్తులపై ఉన్న అనిశ్చితి తొలగిపోవడమే కాకుండా తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.